హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటి నుంచో మేము చెప్తూ ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే, అతను ముద్దాయి కాదు అంటూ మేము మా ఛానల్ ద్వారా చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి తెలివిగల నాయకుడు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా ఒకటికి దొరికేలాగా ఎటువంటి తప్పు చేయడం అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మైండ్ సెట్ ప్రకారం ఆయన కరెక్ట్ గానే చేస్తాడనేది ఇంకో నమ్మకం. సో ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకమైన కేసులు ఉన్న విషయం మనందరికీ తెలుసు. 32, 28 ఏదో ఇష్టం వచ్చినట్టు లెక్కలు చెప్తూ ఉంటారు, అవి అందరూ వింటూ ఉంటారు. ఆ కేసులను అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు అవినీతి చేశాడంటూ చంద్రబాబు నాయుడు గారు అరుస్తూనే ఉండేవారు ఎలక్షన్స్ టైంలో. లక్ష కోట్లు అని. అది ప్రజలంతా కూడా అమ్మో లక్ష కోట్లు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా అనుకోవడం కూడా జరిగింది. దీనిపైన నేను చాలా సార్లు చాలా వీడియోలు బాధతో కూడినటువంటి మనసుతో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆరోపణలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి, నిందలు మాత్రమే అవి ప్రూవ్ అవ్వలేదు. లక్ష కోట్లు ఉన్నాయి అంటూ చంద్రబాబు నాయుడు చెప్తుంటే అందులో 0.5% నాకు ఇవ్వు, నా యావదాస్తిని నీకు రాసిస్తా అని చెప్పాడు. అంత గట్సిగా, అంత ధైర్యంగా ఒక వ్యక్తి తనకున్న ఆస్తిని మొత్తం రాసిస్తా, నిరూపించరా మొగాడు అయితే అంటే ఎవడు కూడా ఇప్పటి వరకు నిరూపించలేకపోయాడు. అసత్య ప్రచారాలు మాత్రం సోకాల్డ్ ఎల్లో మీడియా చేస్తూనే ఉంది. అయితే ఈ రోజు ఈడీ పెట్టిన కేసులు మొత్తం కొట్టేయటం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, అసలు ఈ కేసులు వెనుక ఉన్నటువంటి అసలు మతలబు నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కలవడానికి బయలుదేరడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత తన పైన కక్ష సాధింపు చర్యగా ఎలాగో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడే మొక్కగా ఉన్నప్పుడే తొక్కి పడేయాలి జగన్మోహన్ రెడ్డిని అని ఒక దురుద్దేశంతో కేసులు పెడతాం జరిగింది. కేసులు ఎవరు పెట్టారు మీరు ఆలోచించండి. చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్వారా ప్రేరేపితుడైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కేసు పెట్టింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎవరు? టీడీపీ నాయకుడు ఎర్రం నాయుడు. వీళ్ళిద్దరు కలిసి కేసు పెట్టారు. ఏమని? ఈయన ఫాదర్ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ అధికారాన్ని ఉపయోగించుకొని కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి ఫేవర్ చేసి ఆ ఇండస్ట్రియలిస్టులు అంతా వచ్చి జగన్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారు. దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు సహకరించారు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ లో కొంతమంది పెట్టుబడులు పెడితే దాన్ని ఓర్చుకోలేని టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఈ సృష్టించింది కట్టు కదనమాట. ఇది వేరే వ్యక్తులు ఎలా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుసా? దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పారిశ్రామిక వ్యక్తులకి ఫేవర్ చేశాడు. ఆ ఫేవర్ ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డిని పెట్టుబడుల్ని ఆయన వైపు మళ్లించుకున్నాడు. దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేశారంట. ఎంత ఘోరం ఇది! అంతకుముందే జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు టాప్ రేంజ్ లో వెళ్తున్నాయి. అటువంటి బిజినెస్ లో ఎవడైనా ఇన్వెస్ట్ చేస్తాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ లో ఏ బిజినెస్ మైనా ఇన్వెస్ట్ చేస్తాడు. దట్టు ఒక ముఖ్యమంత్రి కొడుకు చేస్తున్న బిజినెస్ అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఎవడైనా ఇన్వెస్ట్ చేస్తాడు. దాన్ని వక్రీకరిస్తూ దానిపైన కేసులు పెట్టింది ఎవరు? శ్యామలరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎర్రం నాయుడు టీడీపీ సంబంధించిన నాయకుడు. సో దీంట్లో ఇది కేసులు రన్ అవుతూ ఉన్నాయి. దానిపైన కేసుల్ని సిఐడికి అప్పగించడం జరిగింది. ఆ సిఐడి వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాన్ని ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? నా పైన కేసులు కాదురా అభియోగాలు అని అంటే నాకు అది అర్థం కాలేదు. అప్పుడు ఎందుకు అర్థం కాలేదో ఈ వీడియో చివరిలో చెప్తాను. అయితే ఈ విషయాలు ఇలా జరుగుతూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళు నిబంధనలకు అనుగుణంగానే జీవోలు రిలీజ్ చేశారంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అందరికి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ అందరికి ఊరట కలిగేలాగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎటువంటి తప్పు చేయలేదు అంటూ ఒక లెటర్ ని కోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అదునుగా చూసుకొని ఐఏఎస్ ఆఫీసర్ల తప్పుడు జీవోలు ఇవ్వలేదని
గవర్నమెంటే చెప్పింది కనుక, కిరణ్ కుమార్ గవర్నమెంటే చెప్పింది కనుక పారిశ్రామికవేత్తలు ఇంకొక అఫిడవిట్ వేయడం జరిగింది. ఏమని? ఐఏఎస్ ఆఫీసర్లే తప్పు జీవోలు ఇవ్వనప్పుడు మేము రాంగ్ రూట్ లో పెట్టుబడులు జగన్ దాంట్లో ఎలా పెడతాం? కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేశారంటే మేము కరెక్ట్ గానే పెట్టుబడులు పెట్టినట్టు కదా, మాది కూడా కొట్టేయండి అన్నారు. ఇప్పుడు తప్పు చేయని ఐఏఎస్ ఆఫీసర్స్ కేసు కొట్టేసి, తప్పు చేయని ఇన్వెస్టర్స్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళపైన కేసులు కొట్టేసిన తర్వాత ఇంకా ఈడీ చేతిలో ఏముంది? ఊపుకోవడానికి, పిసుక్కోవడానికి తప్ప. సో ఇవన్నీ కేసులు కొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటి, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఈయన విచారణ ఎక్కడ ఎదుర్కోవాలి, ఎందుకు ఎదుర్కోవాలి? అన్ని కేసులు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు వరుసగా రిలీజ్ అయిపోయారు, వాళ్ళపైన అన్ని కేసులు కొట్టేశారు. వాళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాళ్ళపైన కేసులు కొట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఏమవుతుంది? మహా అయితే కొట్టేయడానికి టైం పడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళలేదు. ఆ కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు. లీగల్ టీమే దాన్ని అంతా డీల్ చేసింది. ఈ విషయాలు ఎవరికి తెలియకుండా దాచేసి ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు, గవర్నమెంట్లు జగన్మోహన్ రెడ్డిని ఒక అవినీతి పరుడుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు అవినీతి పరుడు కాదు అంటూ న్యాయ వ్యవస్థలే ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చి బయటకు వదిలేసే పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదంటూ రాయల్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈడీ కేసులు కొట్టేసిన తర్వాత ఇంకేముంది? ఏమి లేదు అక్కడ. సో ఈ అసత్య ప్రచారాలను చేసిన వాళ్ళని ఏ చెప్పుతో కొడతారో ఇంకా మీ ఇష్టం. నిరపరాధిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎవడైతే ఈ విధంగా అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 1,00,000 కోట్లు అని చెప్పిన ప్రతి ఒక్క ఎదవనా కొడుకు ప్రజలకు సమాధానం చెప్పాలి. వాడిని ప్రజలు అడగాలి ఎందుకు రెట్ట చేశారు అనేసి. కేసులు పెట్టించింది వాళ్ళే, అసత్య ప్రచారాలు చేసింది వాళ్ళే. వీటన్నిటిని బయట ప్రజలకి మాట్లాడకూడదు. ఎందుకంటే కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎటువంటి స్టేట్మెంట్స్ చేయకుండా ఉండటమే ఉచితం అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అర్థమైంది కదా? ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఈడీ కేసులని కొట్టేయడం జరిగింది. హ్యాపీగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసుల నుంచి. ఇప్పటి నుంచి శుక్రవారం అని వాగే ప్రతి ఒక్కడి నోట్లో మీరు ఏం పెడతారో మీ ఇష్టం. వాడి నోట్లో పెట్టి మాట్లాడండి. శుక్రవారం అన్న నోట్లో సక్రమంగా దించండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.